పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపైన క్లారిటీ ఇచ్చారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీ అసత్య ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. ఇక భవిష్యత్తులో మరొక పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని, బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా అని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన ఇది నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు. కానీ ప్రజల అభివృద్ధి, నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజల అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలపడానికి